నమస్తే, వెల్కమ్ టు సీఎం టైమ్స్ న్యూస్. మైనింగ్ నిబంధనలను తుంగలో తొక్కి ఏఎంఆర్ సంస్థ గ్రానైట్ ట్రేడర్లతో సిండికేట్ అయి భారీ దోపిడీకి పాల్పడుతోంది. దీంతో జిల్లా గ్రానైట్ ఫ్యాక్టరీలు మొత్తం కూడా మూతపడే పరిస్థితి దయనీయంగా మారింది. వివరాల్లోకి వెళ్తే మైనింగ్ నిబంధనల ప్రకారం ఏఎంఆర్ సంస్థకు ముద్రాయి మీద మాత్రమే డబ్బు కట్టించుకోవాలి. కానీ ఫినిషింగ్ మెటీరియల్ ఆపే హక్కు గానీ డబ్బులు కట్టించుకునే హక్కు గానీ లేదు. వీటిపై సర్వ హక్కులు మైనింగ్ అధికారులకు, జీఎస్టీ విజిలెన్స్ అధికారులకు ఉన్నాయి. ఏఎంఆర్ సంస్థ వారు ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ వచ్చిన తర్వాత ఈ అధికారులు ఎవరూ కనిపించడం లేదు. వారికి ప్రభుత్వం మరే ఇతర పనులు ఏమైనా అప్పచెప్పారా అన్నది తెలియడం లేదు. దీంతో ఏఎంఆర్ సంస్థ చెన్నై పోర్టుకు వెళ్లు ప్రతి కంటైనర్ ను ఆపి గ్రానైట్ స్లాబ్ బిల్లుకు బదులు డబ్బులు కట్టించుకుని దొంగ బిల్లు ఇచ్చి పంపిస్తున్నారు. ఈ కారణంగా గ్రానైట్ ఫ్యాక్టరీ వారు ఇచ్చే స్లాబ్ బిల్లు రేటు పూర్తిగా పడిపోయింది. ఈ కారణం ఫ్యాక్టరీ వారికి భారీగా నష్టం వాటిల్లుతోంది. ఏఎంఆర్ సంస్థ మైనింగ్ నిబంధనలు తుంగలో తొక్కి భారీ అవినీతి వల్ల ఫ్యాక్టరీలకు తీవ్రమైన నష్టం పోయే పరిస్థితి. వెల్కమ్ టు సీఎం టైమ్స్. ఏఎంఆర్ సంస్థ గ్రానైట్ ట్రేడర్లతో సిండికేట్ అయి భారీ దోపిడీకి పాల్పడుతున్న సంఘటన వెలుగు చూసింది. దీంతో జిల్లాలో ఉన్న దాదాపు 1000 ఫ్యాక్టరీ ఓనర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వివరాల్లోకి వెళితే చేమకుర్తి నుంచి జిల్లాలో అన్ని చోట్ల నుంచి గ్రానైట్ స్లాబ్ ప్లీసులు చెన్నై పోర్టు తరలుతూ ఉంటాయి. ఈ పోర్టుకు వెళ్ళే కంటైనర్లకు మైనింగ్ నిబంధనల ప్రకారం ఏఎంఆర్కి ఎలాంటి రుసుము కట్టాల్సిన అవసరం లేదు. కానీ ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి భారీ అవినీతికి పాల్పడుతుంది. ఈ కారణంగా జిల్లాలో ఉన్న అన్ని ఫ్యాక్టరీల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మైనింగ్ నిబంధనల ప్రకారం గ్రానైట్ క్వారీలో కొన్న ముడ్రాయికి క్వారీ అధినేతలు స్లాబ్ బిల్లులు ఇస్తారు. ఈ స్లాబ్ బిల్లు ద్వారా ఫినిషింగ్ మెటీరియల్ను కంటైనర్ల ద్వారా తరలించేందుకు గ్రానైట్ ఫ్యాక్టరీ అధినేత నుంచి స్లాబ్ బిల్లు తీసుకుంటారు. ఈ స్లాబ్ బిల్లుతో కృష్ణపట్నం పోర్టు కానీ చెన్నై పోర్టు కానీ ఎక్కడికైనా వెళ్ళి అన్ని హక్కులు పొందుతారు. కానీ ఈ బిల్లు దాదాపు 70,000 చిల్లర పడుతూ ఉండటంతో 35 నుంచి 40 రకరకాలు అంటే కంటైనర్లకు ఎత్తే దాన్ని బట్టి రేట్లు ఉంటాయి. కనుక ఈ ప్రకారం కంటైనర్లకు డబ్బు కట్టి మైనింగ్ అధికారులు చెక్ చేసి పంపిస్తారు. కానీ వీటన్నిటినీ నిబంధనలను తుంగలో తొక్కి ఫ్యాక్టరీ నుంచి తీసుకునే స్లాబ్ బిల్లును తీసుకోకుండా దొడ్డిదారిన దొంగ బిల్లులను ఏఎంఆర్ సృష్టించి ట్రేడర్ల వద్ద డబ్బులు తీసుకొని ఈ కంటైనర్లను చెన్నై పోర్టు తరలిస్తున్నారు. ఈ కారణంగా ఫ్యాక్టరీ ఓనర్లు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. ఇదే విషయంపై పలు పర్యాయాలు గ్రానైట్ ఫ్యాక్టరీ ఓనర్లు, అసోసియేషన్ నాయకులు పెద్ద ఎత్తున నిరసన తెలిపినప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో మిన్నకుండిపోయారు. ఇదే క్రమంలో ప్రస్తుతం ఏఎంఆర్ సంస్థ గ్రానైట్ ఫ్యాక్టరీ ఓనర్లతో సంబంధం లేకుండానే ట్రేడర్లతో సిండికేట్ అయి భారీ స్థాయిలో డబ్బులు తీసుకొని ఈ డబ్బు మొత్తం కూడా బ్లాక్ మనీగా ఏఎంఆర్ సంస్థ సొంత ఖాతాలో జమ చేసుకుంటూ ప్రభుత్వానికి ఈ డబ్బును లెక్కలో చూపించకుండా దొడ్డిదారిని తమ ఖాతాలో వేసుకుంటున్నట్లు తేటతెల్లిపోతుంది. ఇప్పటికే కొంతమంది ట్రేడర్లు భారీ స్థాయిలో 100 కంటైనర్లకు 50 కంటైనర్లకు డబ్బులు కట్టి డైరెక్ట్గా ఫ్యాక్టరీ బిల్లుతో సంబంధం లేకుండానే వాళ్లే పోర్టులకు తరలిస్తున్నట్లు పక్కాగా సమాచారం అందుతూ ఉంది. దీనిపై ఇదే సంఘటన కొనసాగితే జిల్లాలో ఉన్న అన్ని ఫ్యాక్టరీలు కూడా మూతపడే పరిస్థితి నెలకొని ఉంది. దీనిపై ప్రభుత్వ అధికారులు, పెద్దలు, పాలకులు అందరూ కూడా సత్వరమే మేల్కొని ఏఎంఆర్ సంస్థ నిబంధనలను అరికట్టకపోతే జిల్లాలో ఉన్న అన్ని ఫ్యాక్టరీలు కూడా మూతపడే అవకాశం అయితే ఉంది. దీనిపై అధికారులు, పాలకులు, ప్రభుత్వం, పెద్దలు ఏం చేస్తారో వేసి చూడాలి.